ఆగండి ఆగండి పిల్లలు, ఈరోజు మనం పాండా ఎలా గీయాలో చూద్దామా. పాండాకి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఒక పెన్సిల్ ఉండాలి, ఒక ఎరేజర్ ఎక్కడన్నా రాంగ్ గీస్తే, ఒక బ్లాక్ కలర్ అండ్ ఒక బ్రష్. సో పాండా ఎలా ఈజీగా గీయాలో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం ఫస్ట్ సర్కిల్ గీసుకోవాలి. తీసుకున్నారా? మళ్ళీ అలానే కింద కూడా ఒక సర్కిల్. మీలో ఎంతమందికి పాండా అంటే ఇష్టం? ట్రై చేస్తారా నాతో పాటు? తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీ అమ్మని నాన్నని అడగండి, అమ్మ నాకు ఒక వైట్ పేపర్ ఇవ్వు, ఒక పెన్సిల్ ఇవ్వు, లేదా మీ స్కూల్ బాక్సెస్లోనే ఉంటాయి, తీసుకుని నీట్గా గీతాం. ఓకేనా, ఇట్లా కాలు పెట్టుకున్న తర్వాత ఏమో చేతులు, ఇదొక చెయ్యి. ఓకేనా, ఇలా చేతులు గీసిన తర్వాత నెక్స్ట్ ఈ క్యూట్ చెవులు గీతాం. 1 చెవులు, 2 చెవులు, అండ్ ఇప్పుడు ఐస్. ఒక బిగ్ సర్కిల్ గీసుకోండి. నెక్స్ట్ ఇదొక బిగ్ సర్కిల్ గీసుకున్న తర్వాత ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. ఓకేనా, ఇప్పుడు నోస్, క్యూట్ నోస్. అంతే, మీ పాండా రెడీ. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ పెన్సిల్ కొంచెం లైట్గా ఉంటుంది కదా, మనం డార్క్ చేసుకోవడానికి మనం స్కెచ్తో అవుట్లైన్ అనేది గీసుకుందాం. సో నీట్గా స్కెచ్తో గీస్తే మీకు నీట్గా వస్తుంది. స్లోగా గీయండి. నెక్స్ట్ ఇది మళ్ళీ కింద, ఇది పొట్ట. పెన్సిల్తో గీసుకున్నప్పుడు మనం రబ్ చేసుకోవడానికి ఉంటుంది, స్కెచ్తో గీసుకున్నప్పుడు రబ్ చేసుకోవడానికి ఉండదు, కాబట్టి కొంచెం స్లోగానే గీసుకోండి, ఏం పర్వాలేదు. ఓకేనా, ఇప్పుడు ఐస్. ఇప్పుడు నోస్, అయిపోయిందా? ఓకేనా, ఇప్పుడు కూడా బాగుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం పెయింట్ వేసుకుందాం. పెయింట్ కావాల్సింది పెయింట్ బ్రష్ అండ్ బ్లాక్ కలర్ పెయింట్. ఓకే, నీట్గా ఓపెన్ చేసుకోండి. పెయింట్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెయింట్ మొత్తం ఒలిగిపోయిందనుకో మళ్ళీ మనమే క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, స్లోగా ఫస్ట్ అవుటర్స్ అనేవి గీసేసుకున్నారనుకో మీకు లోపల ఈజీగా ఉంటుంది గీసుకోవడానికి. కొంచెం కొంచెం తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే మళ్ళీ బాగా డార్క్ అయిపోద్ది. చిన్న ఏరియానే కాబట్టి కొంచెం కొంచెం తీసుకోండి. నెక్స్ట్ ఈ హ్యాండ్ గీతాను. మనం క్రయాన్స్ యూస్ చేస్తున్నప్పుడు, పెయింట్స్ యూస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా గీయాలి, ఎందుకంటే బయటకు వెళ్ళిపోయిందనుకో డ్రాయింగ్ అనేది బాగోదు. ఓకేనా,
నెక్స్ట్ ఇయర్స్. ఇయర్స్ కూడా మంచిగా నీట్గా స్లోగా గీసుకోండి. మీ స్కూల్లో ఎప్పుడైనా మీరు పాండా బొమ్మ గీసారా లేదా చెప్పండి నాతో. సరే, వేరే ఏ బొమ్మలు గీసారు మీరు? మీకు డ్రాయింగ్ బుక్ ఉందా స్కూల్లో? అందులో ఏ బొమ్మలు గీసారు? యాపిల్ గీసారా? పాండా బొమ్మ ఎవరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు కదా, ఈసారి ట్రై చేయండి. చాలా ఈజీ కదా పాండా బొమ్మ. ఇంత ఈజీగా ఉండే పాండా బొమ్మ మీరు అందరూ ట్రై చేయాలి కదా. ఈ కాలు మనం హాఫ్ గీసి వదిలేసాం. ఇప్పుడు ఫినిష్ చేద్దాము. బాగుందా పాండా? ఈజీగా అయిపోయింది కదా పాండా. నెక్స్ట్ ఏ బొమ్మ గీద్దాం? నెక్స్ట్ కూడా ఒక మంచి బొమ్మ ఈజీగా గీద్దాం, ఓకేనా? అక్కడక్క వైట్ కలర్స్లో ఉన్నాయి కదా, దాన్ని మనం స్లోగా డార్క్ చేద్దాం, ఓకేనా? ఇంతకీ నా పాండా ఎలా ఉంది? నచ్చిందా మీకు? ఇలా మీరు సింపుల్గా ఈజీగా గీసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి మాటలు చెప్తూ నేను గీస్తూ ఉంటాను. మీరు కూడా నన్ను ఫాలో అయిపోతే గీసేయచ్చు ఈజీగా. ఒక మంచి డ్రాయింగ్ బుక్ తీసుకోండి, తీసుకుని నేను చెప్పినట్టు గీయండి. తర్వాత స్టోర్ చేసుకోండి మీ డ్రాయింగ్స్ అన్నీ, ఓకేనా? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ. టాటా. బాయ్ బాయ్.